భగవంతుడి గర్భంలో ఉన్నప్పుడు ఈ సృష్టి అంతా అద్వైతం, ఆయన నుంచి బయటపడ్డాక ఇది ద్వైతం, ఇంతకంటే ఏం లేదు. భగవంతుడు ఈ సృష్టి చేసి అందులో ఆయనే ప్రవేశించాడు. అందులో ఆయన ప్రవేశించడం ఏమిటి? తల్లి తేజస్సు, తల్లి ఆకారం, తల్లి శరీరంలో ఉండే కొన్ని వికారాలు, రోగాలు కూడా బిడ్డకు వస్తున్నాయా లేదా? ఏదైనా ఒక రోగం ఉంటే ఒక్కోసారి డాక్టర్లు ఏమంటారు, ఇంట్లో ఎవరికైనా ఉందా అండి పూర్వం అని అడుగుతారు. ఉంటే వచ్చిందిగా మరి. అంటే అన్నీ తల్లి నుంచే వచ్చినప్పటికీ ఈ బిడ్డను వేరుగా భావిస్తున్నామా లేదా? సృష్టి అంతా భగవంతుడి నుంచే వచ్చినప్పటికీ భగవంతుడి నుంచి ఈ సృష్టిని వేరుగా భావిస్తున్నాం. వేరుగా భావించడం తప్పితే నిజంగా ఇది వేరు కాదు, ఒక్కటే. సృష్టికి భగవంతుడికి తేడా ఏమీ లేదు. మనకి సృష్టికర్త ఎంత ముఖ్యమో సృష్టి కూడా అంతే ముఖ్యం. అదే హిందూ మతంలో ఉండే విశిష్టత. మనం సృష్టికర్తను కనుక్కోవాలంటే సృష్టినే ఆధారంగా భావించాలి. ఈ సృష్టి మొత్తం భగవత్ స్వరూపంగా భావించాలి, లేకపోతే భగవంతుడు అర్థం కాడు.